కాబట్టి అడగొద్దురా చూపరిస్తున్నట్టు ఎడుకోవడం అది కూడా అడుగు ఎడుకోవడం 4 వరలు చత్వారి మాయో భవాయ ఏమి అర్థం కాదు కానీ దాంట్లో వేసుకోమంటారు అన్నమాట. అట్లా 4 వరలు అందుకేయాలంట. పంచపశుభ్య విశ్వస్వాన్వేదో పంచపశుభ్య ఆహారం అనేటువంటి మనం తినాలే, పశువులకు కూడా పెట్టాలంట. పశువులకు అంటే ఆవులకు, ఎడ్లకు, అందరికి పశువులకు ప్రతి దానికి జీవికి పెట్టాలి. పెడితేనే పశువులకు పెడితేనే పంట పండిస్తాయి. అది గడ్డి పెడితేనే దుంతాయి, లేదా పంట పండితేనే మన 5 చోటకి వెళ్తాయి. అట్లా పశువులకు కూడా పెట్టాలి. అని పంచపశుభ్య విశ్వస్వాన్వేదో షడ్ఋతుభ్య విశ్వస్వాన్వేదో. ఋతువులు 6 ఋతువులు ఉంటాయి. ఇది వసంత ఋతువు. ఋతుగమనాల ప్రకారంగానే మన ఎలా ఋతువులో ప్రకృతి ఎలా మారుతుందో అలానే మనం జీవించాలంట. తర్వాత సప్తహోత విశ్వస్వాన్వేదో. 7వ అడుగు హోత. హోత అంటే హోమం. తప్పకుండా హోమం చేయాలి. యజ్ఞయాగాలు ప్రకృతి చేయాలి. చేస్తేనే దేవతలకు ఆహారం అందుతుంది. చేస్తేనే వర్షం కురుస్తుంది. వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. ఏదైనా ఇంతకుముందు వ్యవసాయం మొత్తం వ్యవసాయం జీవించేటువంటి వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చాయి కానీ మన వృత్తి ఏంటయ్యా అంటే వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం ప్రాధాన్యమైనటువంటి అందుకని చెప్పి ఈ 7 అడుగుల బద్దలు అంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడుతుంటాయని చెప్పి భార్య భర్తలకు దగ్గర ఉంచారు. అందుకని ఆషాఢ మాసం కాబట్టి దూరం ఉంటామన్నమాట. ఆ విధంగా 7 అడుగుల బండవలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయాలి. జాగ్రత్తగా నీళ్ళు మాట మీద పట్టుకుని నీళ్ళు పోయాలి. ఓం మంచి కీర్తన.
ఇప్పుడు మాంగళ్య ధారణ అయింది. ఆ తర్వాత ఇద్దరు కొత్తగా కాబట్టి ఒకరికొకరు అప్పుడు పరిచయం, ఈ వివాహంలోనే అప్పుడప్పుడే పరిచయం చేయ కాబట్టి కొత్తగా ఉన్నటువంటి వధూవరులు భయం పోవాలి. ఫస్ట్ భయం పోతేనే సంసారం అనేటువంటిది సరిగా సాగుతుందంట. అలా ఇద్దరు ఎవరికో ముఖం ఇప్పుడు చూసుకోవాలి, ఇప్పుడే ముహూర్తం కూడా చూసుకున్నారు పాప వాళ్ళిద్దరు. కాబట్టి ఆ భయం పోవాలని చెప్పి అక్షతారోపణ అంటే తలంబరాలు అంటారు వాటిని. ఈ తలంబరాలంటే బియ్యంతో ఉన్నటువంటి తలంబరాలే పోయాలి. ఇవాళ రేపు అవి ఊదేటి అవన్నీ పోస్తున్నారు, కర్మకౌశి ఈ ఊదుడు అవన్నీ చాలా ధర్మానికి విరుద్ధమైనటువంటి అవన్నీ కూడా. దయచేసి అవి మనం సహకరించొద్దు. ఇక్కడ ఉన్నటువంటి వీడియోగ్రాఫర్స్ కూడా చెప్పండి, ఇవి మేము పోయాము, మేము తీయము, కలర్ రావాలని వాళ్ళు చూపిస్తున్నాం వీడియోగ్రాఫర్స్. దయచేసి అదే నిరుద్ధం. ఆ అక్షతల్ని దాంట్లోనే పసుపు కలపవచ్చు, దాంట్లోనే ఆవు నెయ్యి కలపాలి, కోరికలు కలపొద్దు. కలంబరాలంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తోటి కలపాలి. దాంట్లోనే మనకు కలర్స్ ఉంటాయి, 2 కలర్స్ ఉంటుంది, పసుపు, కుంకుమ, గులాబ్ ఇలాంటి అన్ని కలర్స్ ఉంటాయి. పువ్వులు పోసుకోవచ్చు, బ్రహ్మాండమైనటువంటి గులాబ్ పువ్వులు, చామంతి పువ్వులు రకాలంటే భగవంతుడు సృష్టించినవన్నీ కూడా కలర్స్ పెట్టేటువంటి చామంతి పువ్వు ఎర్రలు ఉండాలి, దండలు తెల్లలు ఉండాలంటే అలాంటి ప్రకృతిమైనటువంటి వాటిని మనం కలంబరా పోసుకోవాలి. ఇప్పుడు సేమ్ ధర్మాత్మైనటువంటి రామకృష్ణుడి యొక్క కలంబరాలు కూడా అదే విధంగా పోతాము మనం. కలంబరాలు దయచేసి ముత్యాల తలంబరాలు పోస్తున్నాం. ఇప్పుడు మనం అందరం కలిసినట్టుగా ఆయన ధర్మాత్ముడు, మనం కూడా ధర్మంగా ఉందాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది ముత్యము తలంబరాలు, తప్పకుండా వస్తుంది. భోజనం చేసిన తర్వాత అందరికీ కూడా ముత్యాల తలంబరాలు వస్తాయి. ఇంటికి ఒకరు తీసుకోండి దయచేసి. ఒక 5 వచ్చినట్టుకొని అందరూ 5 తీసుకుంటే కష్టమవుతుంది, ఎందుకంటే ప్రసాదం అనేటువంటి అందరికీ అందాలి. దయచేసి ఆ విధంగా చేయండి. అందరికి ప్రతి ఒక్కరికి ముఖ్యము కలంబరాలు ఇస్తారు. భోజనం చేసిన తర్వాత ముఖ్య ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే తెలియని జ్ఞానం లేదంటే ఒక గంటలో చనిపోయేటువంటి చీమలు కూడా కింద నుంచి కూడా లైన్గా వెళ్తాయంటారు, పక్క దారి అసలు పోదు, ఒకటే లైన్ అయిపోతాయి. అట్లా మనం కూడా ఒక లైన్ ప్రకారంగా వచ్చేసేసి తప్పకుండా అందరికి అందుతాయి. ఒక 5 లైన్లు ఉంటాయి, 5 లైన్ల ప్రకారంగా అందరూ ముఖ్యము తలంబరాలు తీసుకెళ్ళండి భోజనం చేసిన తర్వాతనే. కాబట్టి మనం చేసేటువంటి పని ఇతరులకు ఇబ్బంది కావద్దు. తలంబరాలు పోసిన తర్వాత అవన్నీ తీసి నేను దగ్గర పెట్టుకుంటాను. ఒక 5 ఆడవాళ్ళందరికీ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మీకు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. దయచేసి ఎగబడుతూ గొడవ పెట్టుకోవద్దు.
ఇప్పుడు రామచంద్రమూర్తి శ్రీరాముడి అంట. శ్రీరాముడు, శ్రీ అంటే అమ్మవారు, శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు అష్టోత్తర శతనామం చేస్తున్నాము మనము. నేను ఒక నామం చెప్తే జై శ్రీరామ్ అనండి. నామం చెప్పగానే జై శ్రీరామ్, నామం చెప్పగానే జై శ్రీరామ్ అనాలి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా. ఇంకొక 5 నిమిషాలు అయిపోతే ఈ కార్యక్రమం ఉంటాయిపోతుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మాత్ముడు. కాబట్టి ఎక్కడో త్రేతాయుగం నాటి రామచంద్రమూర్తిని ఇప్పటి వరకు కూడా అందరం కొలుచుకుంటున్నామంటే ఏంటి కారణం అంటే ధర్మాన్ని ధర్మం అంటే ఏంటి, కాబట్టి రామచంద్రుడి యొక్క అష్టోత్తర నామం అనేది చాలా గొప్పది. మనందరం చేద్దాము. నేను ఒక నామం చెప్పగానే జై శ్రీరామ. ఓం శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, శాశ్వతాయ నమః, శ్రీమతే నమః, రాజేంద్రాయ నమః, రఘుపుంగవాయ నమః, జానకీ వల్లభాయ నమః, నేత్రాయ నమః, పూర్వభాషితే నమః, రాఘవాయ నమః, అనంతగుణగంభీరాయ నమః, మాయామానుష విగ్రహాయ నమః, మహాదేవాదిపూజితాయ నమః, హేతుకృతే నమః, ఉదాహరణాయ నమః, తీర్థమయాయ నమః, రామాంగాయ నమః, ఓం పరమాత్మనే నమః. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
రామచంద్ర భగవానికి అందరూ దయచేసి దెయ్యం పోసే వాళ్ళు కానీ దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకునే వాళ్ళు విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఒక నలుగురు ఇక్కడ మనలు ఉంటారు. జాగ్రత్తగా అందరు వీధి మీద పడకుండా దయచేసి దూరం నుంచి నమస్కారం చేసుకోండి. మల్లె చెట్టు కింద ఉంటే మల్లె వాసన రాదంట, దూరం పోయిన కొద్ది వాసన వస్తుంది. కాబట్టి దూరంగా ఉండి నమస్కారం చేసుకుంటేనే ఆయనే అనుగ్రహం ఉంటుందంట. దూరంగా ఉండి నమస్కారం చేసుకోండి. కరెక్ట్ గా 5 నుంచి 10 నిమిషాల్లో భోజనాలు ఏర్పడతాయి. భోజనాలు ఏర్పాటయ్యాయి కూడా మీరు నమస్కారం చేసుకుని పోగానే భోజనాలు ఆడవాళ్ళకి సపరేట్ గా ఉంది, మగవాళ్ళకి సపరేట్ గా ఉంది. అక్కడే అందరూ మంచిగా గడపకుండా తినండి. తిన్న తర్వాత ఆడవాళ్ళు ఒక లైన్, మగవాళ్ళకు లైన్ పెట్టండి. ముత్యం ఒకటి, తలంబ్రాలు ఒకటి మీకు రెడీ ఉంటాయి. ముత్యము తలంబ్రాలు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఒక కుటుంబంలో ఒకటే ముత్యము కొన్ని తలంబ్రాలు తీసుకెళ్లి మంచిగా బీరువాలో పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు వివాహాలు అవుతున్నాయి, మీ అమ్మాయి వివాహం కానీ అబ్బాయి వివాహం కానీ అయితే ఆ తలంబ్రాల్లో కూడా అది కలుపుకోండి. ఒకటి మాత్రమే తీసుకోవాలి. 2, 3 తీసుకుంటే మాత్రం ఎటువంటి ఫలితం ఉండదు, ఎటువంటి అనుగ్రహం కూడా ఉండదు. దయచేసి ఒకటే తీసుకోవాలి, క్యూ ప్రకారంగా రావాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అనే ధర్మాత్ముడు సత్యవాది కాబట్టి అలానే చేయండి. దూరంగా ఉండి నమస్కారం తీసుకోండి. ఒక 4-5 మన సేవా కార్యకర్తలు మీరందరికీ నిలబడి జాగ్రత్తగా అన్ని చేయండి. రాజా రామచంద్ర భగవానికి मन्यो विदद्वज्रसायक सहोज पुष्यति विश्वमानुषुको साह्यावदा समार्यं त्वया संस्कृतेन सहसा सरस्वता मन्युरेन्द्रो मन्युरेवासदेवो वरुणो प्रेमन्यो तव सुस्तवे निशामस्तुतिशत्रोन्नो